శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెలలో జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఏ నియమాలు పాటించడం వల్ల అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. అంటే సాధారణంగా కరెక్ట్ అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి లేని వాళ్ళు కనీసం పలానా నెలలో జన్మించాం అని తెలుసుకుంటే ఆ సమయంలో ఉన్నటువంటి స్థితిని బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఫిబ్రవరి నెల అంటే కామన్గా ఫిబ్రవరి అన్నది జనవరి 1వ నెల ఇంగ్లీష్ నెలల ప్రకారం, మరి ఫిబ్రవరి అన్నది 2వ నెల. సాధారణంగా మరి ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు మన మకర రాశి అలాగే కుంభరాశి మధ్యలో, అంటే ఈ 15 రోజుల పాటు మకర రాశిలోను 15 రోజుల పాటు కుంభరాశిలో ఉండడం జరుగుతుంటుంది. అప్పుడు సూర్య భగవానుడు కామన్గా మనం అయితే చంద్రుడిని లగ్నాన్ని బేస్ చేసుకొని ఈ ఫలితాలు తెలుసుకుంటాం. కానీ మరి వెస్ట్రన్ అస్ట్రాలజీ అంతా కూడా సూర్యుడినే బేస్ చేసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ ఫిబ్రవరి నెలలో ఎవరు జన్మించినా కూడా వాళ్ళు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో చాలా వరకు ఎక్కువ ఇబ్బందుల్ని, స్ట్రగుల్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ కోసం పెద్దగా ఎవరు పట్టించుకోరు. అది ఒక సాధారణటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించడం వల్ల, వీడు పుట్టిన సమయంలో వారి పేరెంట్స్ కూడా సరిగ్గా సెటిల్ అవ్వకపోవడం వల్ల ఈ పిల్లల మీద పెద్దగా వాళ్ళు దృష్టి పెట్టలేకపోవడం వల్ల వీళ్ళు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ అంటే ప్రాథమిక ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక సాధారణ స్థాయిలో, అంటే మామూలు గవర్నమెంట్ హై స్కూల్లో కానీ ఒక సాధారణ స్కూల్లో కానీ ఎడ్యుకేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల వీళ్ళు ఏదైతే మనం చదువుకోవాలి, ఏ కోర్సులోకి వెళ్ళాలి, ఏ రంగంలోకి వెళ్ళాలి అన్న విషయాన్ని వీళ్ళే నిర్ణయించుకొని వాళ్ళ యొక్క ఊహల ప్రకారం, వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అప్పుడు జరుగుతున్నటువంటి పనుల ప్రకారం వాళ్ళు వృత్తిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వీళ్ళు సబార్డినేట్ ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. అంటే బిగినింగ్లో ఒకరి దగ్గర సహాయకులుగా ప్రవేశించి వాళ్ళ దగ్గర వర్క్ అది నేర్చుకొని వారికి సహాయకారిగా ఉంటూ ఎక్కువగా వారికి ఉపయోగపడుతూ వీళ్ళ జీవనోపాధి గడడానికి అవకాశం అది ఉంటుంది. ఏదైనా వీళ్ళు స్వతంత్రించి ఒక పని చేయలేకపోతుంటారు. ఏదన్నా ఒక కార్యక్రమం చేపట్టాలన్నా, కనీసం పెళ్లి చేసుకోవాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా ఎవరినో ఒకరిని ఆశ్రయించి వారి యొక్క ప్రోత్సాహంతో వీళ్ళు ఆ ఉద్యోగంలో ప్రవేశించడం జరుగుతుంటుంది. ఈ విధంగా జీవితంలో ఇంచుమించుగా సగభాగం 26, కొంతమంది 35 సంవత్సరాలు వచ్చేదాకా కూడా స్ట్రగుల్ పడుతూ దాని తర్వాత చాలా వరకు జీవితంలో బాగా సెటిల్ అయ్యి అది అంటే 35-36 సంవత్సరాలు దాటిన తర్వాత అంతర్గతంగా వీళ్ళ ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. అంతర్గతంగా వాళ్ళు అప్పటిదాకా ఇతరుల కోసం ఆలోచిస్తూ వాళ్ళ యజమాని కోసమో, ఫ్రెండ్స్ కోసమో, పేరెంట్స్ కోసం సహాయపడుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ₹1 కూడా సేవింగ్స్ లేకుండా ఏ నెల సంపాదన ఆ నెల, ఏ రోజు సంపాదన ఆ రోజు ఉండే విధంగానే జీవనం సాగడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా ఈ భార్యను కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేవు. అంటే వాళ్ళకి సరైనటువంటి వసతులు సమకూర్చుకోలేకపోవడం, పిల్లలు కలిగినా కూడా వాళ్ళు పెద్దగా చదివించలేకపోవడం, దానివల్ల ఏంటో చాలా వరకు జీవితంలో ఒక విధమైన స్ట్రగులు, బంధువుల ద్వారా కొన్ని అవమానాలు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత వీళ్ళు చైతన్యం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు సగం ఇంచుమించుగా 36 సంవత్సరాలు 35 తర్వాత ఒక విధమైనటువంటి చైతన్యం కలిగి వారు అప్పుడు వారి కోసం ఆలోచించి ఏదన్నా ఒక అప్పుడు తర్వాత ఏ పని చేసినా కూడా మనకి ఇందులో ఏ విధమైన లాభం ఉంటుంది అని ఆలోచించి కొంతవరకు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి ఎవరైతే జీవితంలో పైకి వస్తూ ఉంటారో, ఎవరైతే అభివృద్ధికరంగా ఉంటుంది, ఏ కంపెనీ అయితే ప్రాఫిట్లో ఉంది, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఈ విధంగా సక్సెస్ని గమనించి అందులో వారికి సహకరించి వీళ్ళు కూడా ఆ సక్సెస్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా సేవాభావంతో ఉన్న వాళ్ళు ఒక విధంగా స్వార్థం ప్రవేశించి ఏ పని చేయాలన్నా వీళ్ళకి ఇంటర్నల్గా కొంత ఆశించడం, తద్వారా కుటుంబానికి కొరకు ఏదోటి చేయాలనే తపంతో ఒక స్థిరాస్తి కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక ఆస్తి కొనుక్కున్నా 35-37 సంవత్సరాల తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి కంపల్సరీగా ఫిబ్రవరి నెలలో జన్మించిన వారికి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి సాధారణంగా ఎలా ఉంటుందంటే వీళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతూ ఉంటుంది. అది అమ్మాయిలకైనా
అబ్బాయిలకైనా వీళ్ళ జీవన విధానం అప్పటిదాకా ఒక విధంగా ఉంటుంది. మ్యారేజ్ తర్వాత వచ్చినటువంటి జీవిత భాగస్వామి యొక్క క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉండడం, వాళ్ళ యొక్క జీవన విధానం ఎక్కువగా ఉండడం, అథారిటేటివ్గా ఉండడం వల్ల వీళ్ళు సాధారణంగా దాంట్లో అకామిడేట్ అవ్వలేకపోతుంటారు. ఈ కారణం వల్ల చాలా వరకు వివాహం తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కోవడం, కొంతవరకు వివాహ జీవితంలో కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడం, కొంతమందికి రెండో మ్యారేజ్ దాకా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అది మిగతా అన్నీ కూడా కలిసి వచ్చినప్పుడు కామన్గా మాత్రం వివాహ సమస్య అన్నది ఏర్పడడం జరుగుతుంటుంది. అలాగే వీళ్ళ జీవితంలో ఒక డిసప్పాయింట్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు బాగా ఎవరినైతే ఇష్టపడతారో, అది ప్రేమ అనుకోవచ్చు, స్నేహితులు అనుకోవచ్చు, ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్ రావడం జరుగుతుంటుంది. ఈ లవ్ ఫెయిల్యూర్స్ జరగడం వల్ల ఏముందంటే ఎర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా వరకు వివాహాన్ని వాయిదా వేసుకొని మళ్ళీ ఎప్పుడో ఒక 30-35 దాటిన తర్వాత వివాహం చేసుకొని అప్పుడు జీవితంలో సెటిల్ అవ్వడం కూడా కనబడుతుంటుంది. ఏదైనా ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారికి అటు వివాహపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకరికి లోబడి ఒకరి ఆధీనంలో వర్క్ చేయడం జరుగుతుంటుంది. స్వతంత్రించి ఏ పని కూడా చేయలేకపోతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా మనీ సేవింగ్స్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఉండడం జరగదు. ఇప్పటికప్పుడు ధనాన్ని సంపాదించుకోవడం, ఖర్చు పెట్టుకున్నట్టే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క లాంగ్విటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శ్రమ పడడం వల్ల, వేరే కారణాల వల్ల ఎక్కువ ఆయుష్ కూడా కలిగి ఉంటారు. అలాగే ఏంటంటే ఇతరులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా వీళ్ళ దగ్గర లేకపోయినా వారిని ఏ విధంగా అంటే ఆ పని పూర్తయ్యేదాకా చివరిదాకా కూడా వారిని ఆదుకోవడం జరుగుతుంటుంది. జీవితంలో ఒకరికి మాట అంటూ ఇస్తే అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ పని కూడా మధ్యలో తప్పుకోకుండా చివరిదాకా అక్కడ ఉండడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళు ఒక మంచి కార్యక్రమానికైనా కేవలం చెడ్డ కార్యక్రమానికన్నా కూడా వారి యొక్క ప్రజెంటేషన్ కాపాడుతుంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా శుభకార్యాల కన్నా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరికైనా కష్టం వచ్చింది, ఏదైనా మరణం జరిగింది ఆ కుటుంబంలో అంటే కంపల్సరీగా అక్కడ ఉండి వారికి చాలా వరకు సహాయం చేసి వారు మళ్ళీ కోలుకునేదాకా ఎక్కువ హెల్పింగ్ నేచర్ కలిగి ఉండే వారు ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు. కాబట్టి ఏదైనా మీ యొక్క మిత్రవర్గంలో ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా వాళ్ళని ఏ సమస్య వచ్చినా వాళ్ళతో చెప్పుకోండి. కంపల్సరీగా వీళ్ళు ఆ సమస్యను మీకు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వస్తి.